జైలర్, ఇప్పటి నుంచి నేను నీకు కనిపించను, కానీ నేను మొదలుపెట్టిన ఆట మాత్రమే కనిపిస్తుంది. బానే ఉన్నాడు కదా, నేను వాడికి బాగా నచ్చానంట తెలుసా. అంత నచ్చితే చేసుకో. పెళ్ళికి పిలుస్తాను, భోజనం చేసి వెళ్దు కానీ గిఫ్ట్ మాత్రం మర్చిపోకు. అయినా నిన్ను నమ్ముకున్నాను చూడు. నువ్విక్కడ పెళ్లి చూపులు ఆపావు కానీ అక్కడ ఆ పెళ్లి కొడుకు ఆగట్లేదు. మా నాన్నకి కాల్ చేసి చంపుతున్నాడు. నువ్వేమో మన పెళ్లి గురించి ఆలోచించవు, మా నాన్నేమో నీ గురించి ఆలోచించరు. ఈ టెన్షన్లో నన్నేమో ఆలోచించమంటావు బాబు. నెక్స్ట్ వీక్ నాన్న ఇంటికి రమ్మన్నారు. ఆ పెళ్లిని ఖాయం చేసేలా ఉన్నారు. నాకు భయంగా ఉంది. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తాను. చార్లీ ఊరిని సాటర్డేకి కన్ఫర్మ్ చేశాం. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. చార్లీ పరిస్థితి ఏంటి? డార్క్ సెల్లో వేసాం సార్. ఈ జాగ్రత్త ఏదో ముందే తీసుకుని ఉంటే అసలు మనకి ప్రాబ్లమే వచ్చేది కాదు. అయినా ఒక మనిషిని మనం ఫిజికల్గా కంట్రోల్ చేయగలం, కానీ మెంటల్గా మనం కంట్రోల్ చేయలేం సార్. అసలు ఒక్క ఖైదీని కంట్రోల్ చేయలేకపోతున్నారు, మీరేం చేయలేర్లయ్యా? ఇలా చార్లీ లాంటి ఖైదీకి పడ్డ శిక్షనే మనం అమలు చేయలేకపోతే ఇక మనం వేస్ట్ అయ్యా. డోంట్ వరీ సార్, అంతా నేను చూసుకుంటాను. నేరం చేసిన వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. చార్లీ బతకడు. ఈ శనివారం నీ ఊరి, ఈసారి తప్పదు. చార్లీ బ్రతకాలి. శనివారం ఊరి గ్యారంటీనా? అన్నా ఇప్పుడే ఆడి ఫైల్ చూశాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. చార్లీ చావడు, దానికో ప్లాన్ రెడీ చేశాను. రేయ్, ఈరోజే మనం ఆ పని మొదలు పెడదాం. ఓకేనా? అది వర్కౌట్ అయితే మన జీవితాలే మారిపోతాయి. అన్నా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎదుర్కొనేది డిపార్ట్మెంట్లోనే రాక్షసుడు అన్న పేరున్న ధర్మాని. రాక్షసుడా? వాళ్ళెప్పుడైనా గెలిచారా? అన్న వీడివా అన్న బా ఏం పాట అన్న. ఏమైనా పాత సినిమాలో పాటలు భలే ఉండేవి కదా. పాటలే కదన్నా, ఆ సినిమాల్లో కథలు కూడా చాలా బాగుండేవి, మంచి సెంటిమెంట్ ఉండేవి. ఈ కథలో కూడా మంచి సెంటిమెంట్ ఉంది. పాలస్తీనాలో ఉగ్రవాదికి ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం, అదే రోజు ఉరి తీసిన తలారి కుటుంబాన్ని ఓచకోత కోసిన దుండగులు. ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనిగా నిర్ధారించిన పోలీసులు, ఆగమ్య గోచరంలో తలారి. బాగుంది. ఈ కథలో కూడా మంచి సెంటిమెంట్ ఉంది. పాలస్తీనాలో ఉగ్రవాదికి ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం, అదే రోజు ఉరి తీసిన తలారి కుటుంబాన్ని ఓచకోత కోసిన దుండగులు. 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 తలారి కుటుంబాన్ని ఓచకోత. అన్న ఇక్కడ ఇందాక ఉన్నవాళ్ళు ఎవరు? తెలీదన్నా, వాళ్ళు ఎప్పుడు ఇంతకు ముందు రాలేదు.